హలో మై డియర్ లవ్లీ వ్యూవర్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గాయ్స్ అందరూ ఎలా ఉన్నారు? చాలా అంటే చాలా బాగున్నారు అనుకుంటున్నా. సో గైస్, ఈ రోజు మన వీడియో టాపిక్ ఏంటంటే ఫ్రీ ఫైర్ ఎలా ఇన్స్టాల్ చేయాలి. నువ్వు మాకు చెప్పేది ఏంట్రా, ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకుంటూ వచ్చేస్తుంది కదా ఫ్రీ ఫైర్ మ్యాక్స్ అనేసి మీలో చాలామంది అనొచ్చు. కాదు, ఫ్రీ ఫైర్ మ్యాక్స్ వేరు, నార్మల్ ఫ్రీ ఫైర్ వేరు. జస్ట్ నార్మల్ ఫ్రీ ఫైర్ మీకు చాలా తక్కువ ఎంబీతో ఉంటుంది. అండ్ అలాగే ఇందులో మనకి ల్యాగ్ ఇష్యూస్ కానీ నెట్వర్క్ ఇష్యూస్ కానీ చాలా తక్కువగా ఉంటాయి అనమాట మనకి ఫ్రీ ఫైర్ మ్యాక్స్తో పోల్చుకుంటే. సో ఇది ఎంబీ కూడా చాలా తక్కువ ఉంటుంది, స్పేస్ కూడా చాలా తక్కువ ఆక్యుపై చేస్తుంది. చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఫ్రీ ఫైర్తోని. సో మరి అలాంటి ఫ్రీ ఫైర్ని ఎలా ఇన్స్టాల్ చేయాలని ఈ వీడియోలో చెప్పబోతున్నా. వీడియో అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ అలాగే ఫ్యూచర్లో ఫర్దర్గా మీకు ఏమైనా అప్డేట్స్ వచ్చినా, ఓబీ అప్డేట్స్ లాంటివి లేదంటే చిన్న చిన్న అప్డేట్స్ వస్తూ ఉంటాయి కదా మనకు అప్పుడప్పుడు, కొలాబరేషన్ అప్డేట్స్ లాంటివి, అవి వచ్చినా సరే వాటిని ఎలా కంప్లీట్ చేయాలి, వాటిని కంప్లీట్ చేసిన తర్వాత కూడా ఫ్రీ ఫైర్ని ఎలా కంటిన్యూగా ఆడుకోవాలి ఒకే యాప్లో అనేసి మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. వీడియో అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. మరి ఇంకెలాంటి డిలే చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకెవరైనా వీడియోని చూస్తూ లైక్ చేయకపోతే ప్లీజ్ వీడియోకి అయితే లైక్ చేసేయండి. అండ్ అలాగే ఇంకెవరైనా ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్లో ఉన్న క్రోమ్ బ్రౌజర్ని అయితే ఓపెన్ చేసేయండి. క్రోమ్ అనేసి చెప్పేసి అది ఒక్కటే ఆలోచించకండి. క్రోమే కాదు, మీ దాంట్లో ఏ బ్రౌజర్ ఉంటే ఆ బ్రౌజర్ అయితే ఓపెన్ చేసేయండి. బ్రౌజర్ ఓపెన్ చేసి ఫ్రీ ఫైర్ ఏపీకే డౌన్లోడ్ అని కొట్టండి. అలా కొట్టంగానే మీకు ఫస్ట్ ఒక వెబ్సైట్ అయితే వస్తుంది. అది ఏపీకే ప్యూర్ అనేసి. ఇది మీలో చాలా మందికి తెలిసి ఉండొచ్చు. తెలిసిన వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఇక్కడ మీరు కిందన యాప్ డౌన్లోడ్ చేద్దాం అనేసి నాలాగా తెలివిగా యాప్ని డౌన్లోడ్ చేసేయడానికి సింపుల్గా డైరెక్ట్ డౌన్లోడ్ అని అయితే కొట్టేస్తారు. సో దానికి అలా కొట్టేయడం వల్ల మీకు ఇలాంటి మధ్యలో కొన్ని చెత్త యాడ్స్ అయితే వస్తాయి. వాటిని సింపుల్గా స్కిప్ చేసేయండి. కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే మనకి వెర్షన్స్ అయితే కనిపిస్తాయి, ఆల్ వెర్షన్స్ అని. ఈ ఆల్ వెర్షన్స్ మీరు ఏ వెర్షన్ డౌన్లోడ్ చేసినా పర్లేదు, ఎందుకని అంటే అవి ఇప్పుడు రీసెంట్గా మనకు ఉన్న ఓబీ అప్డేట్ కాబట్టి ఏ వెర్షన్ డౌన్లోడ్ చేసినా పర్లేదు. రీసెంట్గా వచ్చిన లేటెస్ట్ వెర్షన్ అయితే డౌన్లోడ్ చేసుకుంటే అక్కడ మనకి డేట్తో సహా మెన్షన్ చేశాడు. సో ఆ డేట్తో అయితే మనం మెన్షన్ చేసింది మనకి నియర్గా ఉన్నది సెప్టెంబర్ 15 నేను వీడియో చేసే టైంకి. సో ఈరోజు సెప్టెంబర్ 17 అనమాట. అయితే 15 మనకి నియర్గా ఉన్నది. సో ఆ ఫైల్ని అయితే నేను డౌన్లోడ్ చేశాను. పొరపాటున నాకు 2 సార్లు డౌన్లోడ్ అయిపోతుంది. ఒకసారి క్యాన్సిల్ చేశాను, డన్. అండ్ ఇప్పుడు ఫైనల్లీ మనకి యాప్ అనేది అయితే ఇన్స్టాల్ అయిపోయింది. ఫైల్ అనేది డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని ఇన్స్టాల్ చేద్దామని ట్రై చేస్తే మనకి ఇన్స్టాల్ అవ్వట్లేదు. మీరు కూడా నాలాగా చేశారనుకోండి, మీకు చక్కగా ఎంబీ వేస్ట్ అయిపోతుంది. నాకంటే వైఫై ఉంది, లేదంటే 5G అన్లిమిటెడ్ వస్తుంది కాబట్టి పర్లేదు. కానీ మీకు అలా కాకుండా మీకు లిమిటెడ్ డేటా వస్తుంది. నాలా తొందరపడి చేయకండి. సో సింపుల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఏపీకే ప్యూర్ అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. అక్కడ మీకు ఫాస్ట్ డౌన్లోడ్ అని అయితే ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇలా డౌన్లోడ్ పర్మిషన్ అయితే అడుగుతుంది అనమాట. సో అక్కడ క్లిక్ చేసి ఇక్కడ ఫ్రీ ఫైర్ ఏపీకే ప్యూర్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇలా ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు పర్మిషన్స్ అయితే అడుగుతుంది, స్కాన్ యాప్ అని అడుగుతుంది. సో స్కాన్ చేసేయండి. ఎందుకని అంటే మనకి ఇది గూగుల్ ప్లే ప్రొటెక్షన్ అనమాట. ఏవైనా స్కామ్ యాప్స్ లాంటివి లేదంటే స్పామ్ యాప్స్ లాంటివి మన ఫోన్లో మనకు తెలియకుండా ఇన్స్టాల్ అవ్వడం వల్ల మన ఫోన్లో ఉన్న డేటా మొత్తం లీక్ అవుతుంటుంది. సో అలాంటి వాటి కోసం స్కాన్ అవుతుంటుంది. స్కాన్ పర్మిషన్ ఇచ్చేయండి. స్కాన్ అయిన తర్వాత ఇన్స్టాల్ అయిపోద్ది. ఇన్స్టాల్ అయిన వెంటనే ఓపెన్ అయితే చేసేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకి సింపుల్గా డైరెక్ట్గా ఫ్రీ ఫైర్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. ఇక్కడ పర్మిషన్స్ అడుగుతుంది, పర్మిషన్స్ అన్నీ ఇచ్చేయండి. సో డైరెక్ట్గా మనకి ఇక్కడ ఫ్రీ ఫైర్ అనేది ఇన్స్టాల్ అయిపోవడం జరుగుతుంది. డేటా లిమిటెడ్గా ఉన్న వాళ్ళు 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఎందుకని అంటే మీ డేటా వేస్ట్ అయిపోద్ది. మళ్ళీ మీకు డేటా కొనుక్కోవాలంటే డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. తర్వాత గేమ్ ఆడుకోవడానికి, అందులో ప్యాక్లు డౌన్లోడ్ చేసుకోవడానికి మళ్ళీ మీకు కష్టంగా ఉంటుంది. కాబట్టి డేటా సేవ్ చేసుకోండి. సో నాకైతే వైఫై కాబట్టి ఫాస్ట్గా డౌన్లోడ్ అయిపోతుంది. మీది కనుక మొబైల్ డేటా అయితే మేబీ స్లో అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో ఫాస్ట్గా అయితే ఇలా డౌన్లోడ్ చేసేయండి. ఇలా యాప్ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత సింపుల్గా మనకి అక్కడ ఇన్స్టాల్ కనిపిస్తుంది కదా, ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ స్టెప్ మీద పర్మిషన్ అయితే అడుగుతుంది. సో మనకి ఫైల్ మేనేజర్ పర్మిషన్ అయితే ఇచ్చేయండి. అండ్ అలాగే సెట్టింగ్స్లోకి తీసుకెళ్ళి అన్నోన్ యాప్స్ సోర్స్ పర్మిషన్ అడుగుతుంది. సో అది కూడా ఎనేబుల్ చేసేయండి. ఎనేబుల్ చేసిన తర్వాత యాప్ని ఒకసారి అయితే ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసిన వెంటనే మనకి సింపుల్గా ఇలా మనకి దాని ఫైల్స్ అనేవి కూడా ఎక్స్ట్రాక్ట్ అవుతాయి. ఎక్స్ట్రా అయిన తర్వాత ఇన్స్టాల్ అవుతుంది. సో సింపుల్గా ఇన్స్టాల్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో దానికి సంబంధించిన ఫైల్స్ అన్ని ఎక్స్ట్రాక్ట్ అయిన తర్వాత సింపుల్గా మనకి ఇలా ఇన్స్టాల్ అయిపోద్ది. ఓపెన్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఓపెన్ మీద క్లిక్ చేసేయగానే మనకైతే ఫ్రీ ఫైర్ అనేది ఓపెన్ అయిపోయింది. అండ్ గరేనా లోగోతో ఇదైతే అఫీషియల్ ఫ్రీ ఫైర్ అనమాట. ఫ్రీ ఫైర్ ఇండియా అని చెప్పట్లేదు నేను మీకు, జస్ట్ ఇది ఫ్రీ ఫైర్ అనమాట, నార్మల్ ఫ్రీ ఫైర్. మనకి ఫ్రీ ఫైర్ మ్యాక్స్ చూసుకుంటే ప్లే స్టోర్లో చాలా ఎక్కువ ఎంబీ ఉంటుంది. బట్ ఈ ఫ్రీ ఫైర్కి మాత్రం చాలా తక్కువ ఎంబీ ఉంటుంది. అదే యాప్లో బెనిఫిట్ అనమాట. మనకి ల్యాగ్ ఇష్యూస్ కూడా అంత పెద్దగా అయితే ఉండవు ఫ్రీ ఫైర్ మ్యాక్స్తో కంపేర్ చేసుకుంటే. అండ్ సింపుల్గా మీకు ఇక్కడ నమ్మాలనిపించకపోతే రైట్ సైడ్ చూసుకుంటే మీకు నార్మల్ ఫ్రీ ఫైర్ మ్యాక్స్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఫ్రీ ఫైర్ మ్యాక్స్ అని అయితే వస్తుంది. కానీ ఇక్కడ సింపుల్గా ఫ్రీ ఫైర్ అని మాత్రమే వస్తుంది. సో ఇక్కడ మనకి క్లియర్గా మీకు ఉన్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసినట్టే. సో ఫ్రీ ఫైర్ మాత్రమే ఇక్కడ మనకి టాప్లో కూడా చూసుకోండి, ఫ్రీ ఫైర్ అని మాత్రమే వస్తుంది. అండ్ అలాగే ఇది నేను ఇప్పుడే ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఫైల్ అంతా డౌన్లోడ్ చేయాలి. సో మీ ఇష్టం, మీకు స్టోరేజ్ ఉంది, మీ మొబైల్లో స్టోరేజ్ ఉంది, డౌన్లోడ్ చేసుకుంటున్నా అంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫైల్స్ అన్ని. సో లేదు వేస్ట్, నేను నార్మల్గానే ఆడుకుంటానంటే మీరు నార్మల్గా కూడా ఆడుకోవచ్చు అనమాట.
అండ్ నేను ఇందులో గేమ్ ప్లే కూడా ట్రై చేశాను. సెట్టింగ్స్ నావి కాకపోవడం వల్ల అంత కంఫర్టబుల్గా ఆడలేకపోయాను, కానీ గేమ్ ప్లే అయితే చాలా స్మూత్గా ఉంది ఫ్రీ ఫైర్ మ్యాక్స్లోనే. అంటే ఫ్రీ ఫైర్ మ్యాక్స్లో ఉన్నంత గ్రాఫిక్స్ కానీ దాని అంత స్మూత్నెస్ కానీ రాదు. ఎందుకంటే ఫ్రీ ఫైర్ మ్యాక్స్ నార్మల్ ఫ్రీ ఫైరే. సో నార్మల్ ఫ్రీ ఫైర్ బాగానే ఉంది, లో అండ్ వేస్లో ఆడుకునే వాళ్ళకైతే బాగానే ఆడుకోవచ్చు. అండ్ ఇక్కడ నాకు పింగ్ ఇష్యూ కూడా అంత పెద్దగా రావట్లేదు. ఒకసారి ఇలా హైపింగ్ వచ్చింది అండ్ తర్వాత వెంటనే సెట్ అయిపోయింది. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో నాకు ప్యాక్స్ అవి డౌన్లోడ్ అవుతున్నాయి కాబట్టి సో పింగ్ ఇష్యూ ఆ మాత్రం వస్తుంది, బట్ తర్వాత అయితే సెట్ అయిపోయింది. సో ఫ్రీ ఫైర్ పింగ్ ఇష్యూ కూడా అంత పెద్దగా అయితే రావట్లేదు నాకు. అండ్ గేమ్ ప్లే కూడా అంత స్మూత్గానే ఉంది, పర్లేదు. సో ఎవరెవరైతే లో అండ్ వేస్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళకైతే ఈ గేమ్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ యాప్లో అయితే ఆడడానికి ట్రై చేయండి. అండ్ ఇప్పుడు మీకు చాలా మందికి డౌట్ వస్తుంది, సో ఎలా అప్డేట్స్ వచ్చినప్పుడు ఓబీ అప్డేట్స్ వచ్చినప్పుడు వీటిని ఎలా అప్డేట్ చేయాలి అనేసి. అంటే చాలా సింపుల్, మీరు ఏదైతే ఏపీకే ప్యూర్ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నారో ఆ యాప్ని మాత్రం అన్ఇన్స్టాల్ చేయకండి, ఆ యాప్ని ఉంచుకోండి. ఆ యాప్లోనే జస్ట్ డైరెక్ట్గా మీరు ఆ యాప్ ఓపెన్ చేసి ఫ్రీ ఫైర్ అప్డేట్స్ వచ్చినప్పుడు ఫ్రీ ఫైర్ మీద క్లిక్ చేస్తే, లేదంటే ఫ్రీ ఫైర్ అని సెర్చ్ చేస్తే మీకు అప్డేట్స్ వస్తే అప్డేట్స్ అడుగుతుంది. సో దాని మీద అయితే క్లిక్ చేసేయచ్చు. అండ్ అలాగే ఇక్కడ మీకు ఫ్రీ ఫైర్ లోగో కూడా కనిపిస్తుంది చూడండి, అది నా థీమ్లో కలిసిపోయింది, నా వాల్ పేపర్ థీమ్ ఏదైతే ఉందో దాంట్లో కలిసిపోయింది. సో ఇదిగైతే వాళ్ళకి ఇంట్రెస్టింగ్ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే మీకు ఏవైనా డౌట్స్ ఉంటే వాటిని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అడగండి, లేదంటే మీకు నెక్స్ట్ ఏ వీడియో టాపిక్ మీద వీడియో కావాలనేది కూడా కామెంట్ చేస్తే నేను చేయడానికి రెడీగా ఉన్నా. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో గైస్. మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ వీడియో కలుసుకుందాం. అంటిల్ దెన్ సెలవు, టాటా, బై బై, జై హింద్.